శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఇవాళ మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి నవంబర్ 2 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకు కూడా మన గురుగారు పరిష్కారం చూపిస్తారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9122274443. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పను. మన గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందుంటారు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా మన గురువుగారు గంటలో పరిష్కారం చూపిస్తారండి. మేము కూడా మాకున్న సమస్యలను ఈ గురువుగారితో పరిష్కరించుకున్నాము. మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% మీకు పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక అండి, ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే చాలా సున్నితమైన హృదయం కలిగిన వారండి. ఇతరుల యొక్క బాధను కూడా తమ్మిదిగా భావించే ఆత్మ ఉన్నవారన్నమాట. వీరు గత కొన్ని సంవత్సరాలుగా మీ మనసులో ఎన్నో ఆవేదనలు, బాధలు, ఆలోచనలు తరుగుతూనే ఉన్నాయి. ఇతరుల ఎదుట ధైర్యంగా కనిపించినా మీలో నిశ్శబ్దంగా నడుస్తున్న భావోద్వేగ యుద్ధాన్ని మీరు మాత్రమే తెలుసుకోగలరు. కొన్నిసార్లు రాత్రులు నిద్ర పట్టక మనసు ప్రశ్నలతో నిండిపోతూ ఉంటుంది. నేను చేస్తుంది సరైనదేనా, నా జీవితం ఎటు వెళ్తుందనే సందేహాలు మీ మనసు ముసురుకుంటూ ఉన్నాయి. మీరు ఏం చేసినా కూడా ఒక భయాందోళనలో ఉంటున్నారండి. అంటే ఈ పని నేను చేస్తుంది కరెక్టా కాదనే ఉద్యోగంలో మీరు ఉద్యోగంలో ఉంటున్నారన్నమాట. ఆత్మవిశ్వాసం తగ్గినట్లుగా భవిష్యత్తు అంధకారంగా అనిపించే క్షణాలు కూడా ఎదురయ్యాయి. కానీ ఆందోళన చెందకండి. ఈ పరిస్థితి మీ బలహీనత కాదు, ఇది మీ ఆత్మ మార్పు ప్రారంభం. ప్రతి బాధ వెనుక ఒక పెద్ద ఆశీర్వాదం దాగి ఉంటుందండి. మీ హృదయము శుద్ధి అవుతుంది, మీ ఆత్మ కొత్త దిశకు సిద్ధమవుతుంది. ఈ కాలం మీ జీవితంలో పునర్జన్మ సమయం లాంటిది. ఇప్పటి వరకు నష్టపోయిన ప్రతి అనుభూతి మీకు కొత్త శక్తిగా తిరిగి రాబోతుంది. మీరు సున్నితమైన కుండలాగా ప్రేమతో, జ్ఞానంతో నిండిన ఆత్మ ఇతరుల బాధలను మీ మనసును తాకుతూ ఉంటాయి. ఎవరైనా కన్నీళ్ళు వస్తే ఆ నొప్పి మీ గుండెలో ప్రతిఫలిస్తుంది. మీ హృదయం బంగారం లాంటిది. నిశ్శబ్దంగా ఉన్న అందరికీ వెలుగునిచ్చే శక్తి ఉన్నవారు. జీవితంలో ఎన్నో బాధ్యతలు, తుఫాన్లు, పరీక్షలు ఎదురైనా మీరు ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. ఎంత ఒత్తిడి వచ్చినా ఇది కూడా గడిచిపోతుంది అన్న విశ్వాసంతో ముందుకైతే సాగుతూ ఉంటారు. మీరు ప్రేమిస్తే ప్రాణం పెట్టి ప్రేమిస్తారండి. స్నేహితుల కోసం, కుటుంబం కోసము మీ మనసంతా అర్పిస్తారు. కానీ ఒక్కసారి ఎవరు మోసం చేస్తే మాత్రం మీరు వెనక్కి తిరిగి చూడరు. ఎందుకంటే మీ ప్రేమ పవిత్రం, మీ మనసు నిజాయితీ నుండి ఉంటుంది. మీరు వెనక్కి తగ్గటం కాదు కదా, మీరు కేవలము మీ ఆత్మశాంతిని కాపాడుకోవడం నేర్చుకుంటారు. అది మీ బలం, మీ మహత్యం, మీ వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మీ ముఖంలో ఒక ప్రత్యేకమైన కాంతి కూడా ఉంటుందండి. అది మీ అంతరంగం నుండే వెలువడే ఆధ్యాత్మిక శక్తి. మీరు నిజాయితీగాను, ధర్మబద్ధంగా జీవించడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. హాని కలిగించకూడదని అందరికి కూడా ఎప్పుడు ఆశించే మనసు కలవారు. మీది గత కొంతకాలంగా మీ జీవితంలో ఎదురైన దెబ్బలు మీ గ్రహస్థితుల మార్పుల్లో దాగి ఉందండి. ఎప్పటికప్పుడు ఎదురయ్యే ఆర్థిక సమస్యలు, అనుకొని కుటుంబ వివాదాలు మరియు ఆరోగ్యపరమైన చిన్న చిన్న ఆటుపోట్లు ఇవన్నీ ఒక ఫేజ్ని కూడా సూచించాయి. కానీ ఆందోళన చెందకండి. ఇది ముగింపు కాక ఒక కొత్త ఆరంభానికి సంకేతం అండి. మీరు మీ శక్తిని బలపరచుకోవడానికి, మీలో దైవశక్తిని వెళ్ళుకోవడానికి రేపటి రోజున మించదనమాట. డబ్బు, కుటుంబ బంధాలు మీకు ఎంతో విలువైనవి. అవి కేవలం బాధ్యతలు అయితే కాదు, అవి మీ హృదయానికి ఆత్మీయతక సంబంధం. ఇప్పుడే మీరు అనుభవిస్తున్న కష్టాలు రేపటి రోజున సుఫలితాలకు నిలువెత్తు అర్థం అండి. ప్రస్తుతం మీరు ఒక ముఖ్యమైన దశలో ఉన్నారు. డబ్బును జాగ్రత్తగా నిర్వహించడం చాలా అవసరము. ప్రతి రూపాయి విలువైందే కాబట్టి పొదుపు చేయండి. అవసరానికి మించి ఖర్చు చేయకండి. ఇది ఆర్థిక స్థిరత్వానికి పునాది వేయగల సమయం. ఇటీవల రోజుల్లో చిన్న చిన్న కుటుంబ వివాదాలు, అపార్థాలు ఉత్పన్నమవుతున్నాయి. మీ మనసు మంచిదే, కానీ కొన్నిసార్లు మీ మాటలు కొద్దిగా గట్టిగా అనిపించవచ్చు. ఇతరులు దాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. అందుకే రేపటి రోజున మౌనం మంచిదండి. మృదువైన సంభాషణ మీకు రక్షణ కవచం లాంటిది. ఇంట్లో ప్రశాంతత లేకపోవడము, రాత్రులు నిద్ర రాకపోవడము, తల్లిగారి యొక్క ఆరోగ్య సమస్యలు లేదా వాహనంలో చిన్న చిన్న ఇబ్బందులు, ఇవన్నీ మీ మానసిక శాంతిని దెబ్బతీస్తాయి. ఇంటి పనుల్లో ఆటంకాలు, అపరిచితమైన ఒత్తిళ్లు ఇవి మీలో భయాలు, ఆందోళనలు రేపుతున్నాయి. కానీ గుర్తుంచుకోండి,
ఇది శాస్త్రం అయితే కాదండి, మీలోని సహనాన్ని పరీక్షించే దశ. మీరు ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో ఉంటే మీ తుఫాను తర్వాత మీ జీవితంలో ప్రశాంతత, సంతోషం మళ్ళీ ప్రవహించబోతున్నాయి. మీ తల్లిదండ్రులు మీపై అపారమైన ప్రేమతో ఉన్నారు. వారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీకు వెనకాల ఉంటూనే ఉంటాయండి. మీరు ఏం చేసినా కూడా రేపటి రోజున అన్ని రకాలు కూడా ఉంటుంది. రేపటి రోజు మీరు అవమానాలు కూడా ఇబ్బందులు రావచ్చు, కానీ భయపడాల్సిన అవసరం అయితే లేదండి. అలాంటి వ్యక్తులను గొడవ పడకుండా సున్నితంగా దూరంగా ఉంచండి. ఎందుకంటే భగవంతుడు చూస్తున్నాడు. మీ నిజాయితీని, మీ మనసు పవిత్రతను ఆయనే గమనిస్తున్నాడు. ఒక స్త్రీ వల్ల వచ్చిన నష్టాలను కూడా దేవుడు మీకు లాభంగా మార్చేస్తాడు. మీరు మాత్రము కోపం లేకుండా, ప్రతీకారం ఆలోచించకుండా మీ మంచి పనులు, మీ కర్తవ్యాన్ని కొనసాగించండి. గుర్తుంచుకోండి, దేవుడు పరీక్షిస్తున్నాడు కానీ వదిలిపెట్టాడు. మీ ఆత్మశాంతి, మీ గౌరవము, మీ అదృష్టము ఇవి మీ అన్ని భగవంతుని రక్షలో ఉన్నాయండి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఒక పెద్ద మార్పు సంభవించబోతుంది. మీరు స్థల మార్పు పొందవచ్చు. కొత్త ఇంటికి వెళ్ళడం లేదా వాస్తు అనుకూలంగా మారడం వల్ల జీవితము సానుకూల దిశలో తిరుగుతుంది. ఇంతకాలం ఎదురైన చిన్న చిన్న ఆటంకాలు తొలగిపోయి శుభ ఫలితాలు మెల్లగా మీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాయి. అయితే మీ మనసులో ఉన్న అసంతృప్తి, చుట్టుపక్కల ఉన్న నరకోశ నరదృష్టి వలన మానసికంగా బలహీనత కలుగుతుంది. అవి తొలగించుకోవాలంటే ప్రతిరోజు మీరు శివాలయానికి వెళ్ళడము, శివాలయంలో స్వామి దర్శనం చేసుకుని 11 ప్రదర్శనలు చేయడం వల్ల మీకు ఎంతకాలం మంచిది. భక్తితో చేసిన పూజ మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను చెరగొడుతుందండి. ముఖంపై ఉన్న సింధూరం ధరించడం వల్ల, ఓ బొట్టు పెట్టుకోవడం వల్ల అన్ని రకాలుగా దిష్టి అనేది తొలగిపోతుంది. దుష్ట శక్తులు కూడా దూరం అవుతూ ఉంటాయి. ఇటీవల కుటుంబంలో భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు, అనుమానాలు రావచ్చు. వ్యాపార భాగస్వాములతో కూడా అసంతృప్తి కనిపిస్తుంది. ఉద్యోగంలో అధిక ఒత్తిడి, వాగ్వాదాలు, సహోద్యోగుల కుట్రలు మీ మనసును బాధ పెడుతున్నాయి. కానీ గుర్తుంచుకోండి, ఇది తాత్కాలికం మాత్రమే. మీరు ధైర్యంగా ఉండాలి. మీ ఆత్మశక్తి ఇవే మీకు రక్షణ కావచ్చు. మీరు కోల్పోయిన ఆశను మళ్ళీ పొందుతారు. మీరు దేవుడు పరీక్షిస్తున్నాడని మాత్రమే అనుకోండి, విడిచిపెట్టకండి. ఇక ఈ రాశి వారు ఇప్పుడున్న ఈ పరిస్థితులు తాత్కాలికం మాత్రమే అండి. ఇదైతే ముగింపు కాదు, ఒక అద్భుతమైన కొత్త ప్రారంభం. మీ కష్టాలు తగిన ఫలితాలు ఇప్పుడు రావడం మొదలవుతున్నాయి. తల్లిదండ్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు తోడుగా ఉంటారు. మీరు ఏ పని ప్రారంభించినా, అది వ్యాపారం అయి ఉండొచ్చు, ఉద్యోగమే అయి ఉండొచ్చు, విజయం మీ వైపే ఉంటుంది. శనివారాలు ప్రత్యేకంగా పుణ్యదినాలు. మీకు రేపటి రోజున ఆదివారం చక్కరగా నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల మీ కండకాలు కూడా మంచి జరుగుతుందండి. ఓం నవగ్రహాయ దేవే నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మీ కనుక అనుకూలంగా ఉంటుంది. మీకు శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది. శని, రాహుకేతు దోషాలు తగ్గుతాయి. పంచముఖ రుద్రాక్ష ధరించడం ద్వారా మీ మానసిక సత్వం పెరుగుతుంది. భయం, ఆందోళన తొలగిపోతాయి. ఇంట్లో తులసి మొక్కను పెంచి ప్రతిరోజు దీపం వెలిగించడం వల్ల సకారాత్మక శక్తులు పెరిగి ప్రతికూల శక్తులు స్వయంగా దూరం అవుతాయి. మీరు దివ్య ఆశీర్వాదాలతో ముందుకు సాగుతూ ఉంటారు. దేవుడు మీ కష్టాలను చూసి మీకు అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడండి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ విష్ణు సహస్రనామం పారాయణ చేయడం లేదా కనీసమైన వినడం ద్వారా శుభప్రదం అన్నమాట. అలా చేయడం వల్ల మీ ఆత్మశాంతి పెరుగుతుంది. జీవితంలో సానుకూల శక్తులు ప్రవేశిస్తాయి. మీరు రేపటి రోజున ఆదివారం చక్కగా స్నానం ఆచరించిన తర్వాత పొద్దున్నే సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం మాత్రం మర్చిపోకండి. మీరు మనసులో ఉన్న ప్రశాంతత అనేది, ధనవృద్ధి మరియు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతాయి. అదేవిధంగా మహామృత్యుంజయ మంత్రం జపించడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. దేహబలంతో పాటు మానసిక స్థిరత్వం కూడా పెరుగుతుందండి. రేపటి రోజున ఖచ్చితంగా మీరు ఎక్కడ సరే హనుమాన్ చాలీసా పఠించడం కూడా మంచిదన్నమాట. చాలా శక్తివంతమైన పరిహారం అండి. రేపటి రోజు మీరు పొద్దున్నే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సింధూరం సమర్పించి, సింధూరాన్ని బొట్టు పెట్టుకోవడం వల్ల తమలపాకు మాల సమర్పించండి. దాంతో మీకు ధైర్య బలము, కార్యసిద్ధి లభిస్తుంది. పేదలకు, వృద్ధులకు మీకు తోచినంత సాయం చేయండి. మీకు వీలుంటే ఏదైనా మూగజీవులకు ఆహారంగా పంచిపెట్టడం ద్వారా మీ కండకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. ఏవైనా పితృదోషాలు ఉంటే రేపటి రోజు మీకు తగ్గుముఖం పట్టే సూచనలు అయితే బాగా కనబడుతున్నాయండి. మీ పుణ్యఫలాలు రెట్టింపోతాయి అన్నమాట. ఎందుకంటే దైవం ఎప్పుడూ కర్మను గౌరవిస్తాడండి. మీరు మంచి పనులు చేస్తే గ్రహాలు స్వయంగా మీ పక్షాన్ని నిలుస్తాయి. మీరు ఫలితాల గురించి ఆందోళన చెందవద్దు. మీ కర్తవ్యాన్ని నిజాయితీగా, శ్రద్ధతో చేయండి. విజయాలు ఆలస్యం కావచ్చు, కానీ అవి తప్పక మీవే అవుతాయి. శని భగవానుడు శిక్షించడానికైతే కాదండి, మన జీవితాన్ని మారుస్తూ పాఠాలు నేర్పించడానికి వస్తాడు. ఆయన పరీక్షలు ఎంత కఠినంగా ఉన్నా అవి మీలోని ఆత్మశక్తిని మేల్కొల్పుతాయి. రేపటి రోజున ఓపిక, సహనం మరియు జాగ్రత్త అత్యంత అవసరం అన్నమాట. తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆలోచన ఉండాలి. వాదనలకు దూరంగా ఉండండి, ఎందుకంటే మీ శాంతియుత స్వభావమే మీ బలం. మీరు గొప్ప మేధావులు, తాత్విక దృష్టి కలిగిన వారు, మానవతావాదులు. ఈ లక్షణాలు ఇప్పుడు మరింత పదును పెడతాయి. కష్టాలను ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. జీవన శైలిలో క్రమశిక్షణ పాటించండి. శనిదేవుణ్ణి ప్రార్థించడం, హనుమాన్ చాలీస పఠించడము మీ మనసుకు శాంతిని, జీవితానికి సురక్షిత దిశను ఇస్తాయి.
పేదలకు సహాయం చేయడం ద్వారా మీకు ఏమైనా సరే అన్ని రకాల కూడా గ్రహ దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. మరి తెలిసిందా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.